హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇవి వచ్చేసి కేవలం నవంబర్ నెలలో వార్తల్లో నిలిచినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మాత్రమే. అండ్ ఆల్రెడీ మనం జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో కూడా చూడండి, మీకు కంపల్సరీగా ఈ యొక్క స్పోర్ట్స్ వీడియోస్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా స్పోర్ట్స్కి సంబంధించి కనీసం 2-3 ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉన్నారు. ఓకే, అండ్ ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి లియోనల్ మెస్సీ. సో చాలా ఇంపార్టెంట్. లియోనల్ మెస్సీ సో ఏ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్? అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. అండ్ 8వసారి ఎందుకు వార్తలు ఇచ్చారంటే రికార్డు స్థాయిలో 8వసారి అత్యుత్తమ ఆటగాడిగా సో ఆ యొక్క అవార్డు బాలెన్ డోర్ అవార్డు అందుకోవడం జరిగింది. సో ఎగ్జామ్లు అడుగుతారు ఎన్నోసారి ఈ యొక్క అవార్డు అందుకున్నారంటే 8th టైం, 8వసారి ఈ యొక్క అవార్డును అందుకున్నారు. అండ్ 2009లో తొలిసారి ఈ యొక్క అవార్డును అందుకున్నారు. అండ్ తర్వాత వరుసగా మనకు 8వసారి ఇది ఈ యొక్క అవార్డును అందుకున్నారు. ఓకే, అండ్ ప్రజెంట్ ఈయన ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడుతున్నాడు క్రికెట్ను. ఓకే, అండ్ మహిళల కేటగిరీలో ఈ యొక్క అవార్డు ఎవరికి వచ్చిందంటే 2023లో స్పెయిన్కి చెందినటువంటి ఐటానా బొన్మటి. ఓకే, అండ్ నెక్స్ట్ రగ్బీ వరల్డ్ కప్. సో 2023కు సంబంధించి రగ్బీ వరల్డ్ కప్ సో విజేతగా ఏ దేశం నిలిచిందంటే సౌత్ ఆఫ్రికా నిలిచింది. సౌత్ ఆఫ్రికా. అండ్ రన్నర్ అప్ వచ్చేసి న్యూజిలాండ్ నిలిచింది. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి 4వసారి యొక్క రగ్బీ వరల్డ్ కప్ను గెలిచింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 2023కు సంబంధించి 15వ ఎడిషన్ జరిగింది. అండ్ ఈ యొక్క మెడల్స్ టాలీ పథకాల పట్టికలో భారత్ ఎన్నో స్థానం నిలిచిందంటే 2వ స్థానం. సో షూటింగ్కు సంబంధించి మన భారతదేశం ఎప్పుడైనా మీకు ఆన్సర్ తెలియకపోతే కంపల్సరీగా టాప్ 5లో ఉంటుంది మన ఇండియా. ఎందుకంటే షూటింగ్లో చాలా ఫేమస్ మన ఇండియాకి సంబంధించి. ఓకే, అండ్ ఇక భారత్ వచ్చేసి మొత్తం 55 పథకాలు గెలవడం జరిగింది ఈ యొక్క ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో. అండ్ అందులో 21 స్వర్ణాలు, 21 రజతాలు అండ్ 13 వచ్చేసి కాంస్యాలు గెలవడం జరిగింది. అండ్ ఈ యొక్క టోర్నీ వచ్చేసి దక్షిణ కొరియాలో జరిగింది. అండ్ ఈ యొక్క పథకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన భారతదేశం. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి దక్షిణ కొరియా నిలిచింది. ఓకే, అండ్ నెక్స్ట్ 2034లో ఫీఫా వరల్డ్ కప్. సో 2034కు సంబంధించి ఫీఫా వరల్డ్ కప్కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. సో 2026లో కెనడా, మెక్సికో, అమెరికాలో ఈ యొక్క ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. అండ్ 2030లో వచ్చేసి మొరాకో, పోర్చుగల్, స్పెయిన్లో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆతిథ్య దేశాలు అనేటువంటి అంశంలో భాగంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అండ్ 2022లో ఆల్రెడీ ఎక్కడ జరిగింది? ఖతార్ దేశంలో జరిగింది. అండ్ 2018 వచ్చేసి రష్యాలో జరిగింది. అండ్ 1930లో తొలి ఫీఫా అనేది ఎక్కడ జరిగిందంటే ఉరుగ్వేలో జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఆతిథ్యం ఏ దేశంలో ఇవ్వనుంది అనే కోణంలో మీకైతే క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ఆసియా మహిళల హాకీ ఛాంపియన్. సో ఇక్కడ వచ్చేసి భారతదేశం విజేతగా నిలిచింది. సో కంపల్సరీ అడుగుతారు ఇలాంటివి, ఎందుకంటే ఇండియా ఏ గేమ్స్లో అయితే విక్టరీ అయిందో ఆ గేమ్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతారు. ఓకే, అండ్ అదర్ కంట్రీస్ గురించి మీరు ఏం పట్టించుకోకండి. బట్ మన ఇండియా ఏ ఈవెంట్స్లో ఫస్ట్ ప్లేస్ నిలిచింది, అలాగే ఏ ఈవెంట్స్లో విజేతగా నిలిచింది అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023లో భారతదేశం విజేతగా నిలిచింది. అండ్ రన్నర్ అప్ వచ్చేసి జపాన్ నిలిచింది. అండ్ ఈ యొక్క టోర్నీ వచ్చేసి భారతదేశంలోనే జరిగింది. అండ్ ఈ యొక్క భారత్కి ఎన్నోసారి ఈ యొక్క పథకం ఈ యొక్క హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీగా నిలిచిందంటే ఫస్ట్ టైం 2016లో అండ్ సెకండ్ వచ్చేసి 2023లో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్. సో మీకు రీసెంట్గా నవంబర్లో వన్డే ప్రపంచ కప్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా రికార్డ్స్ నమోదయ్యాయి. ఇక్కడ వన్డే ప్రపంచ కప్లో డబుల్ సెంచరీ చేసినటువంటి 3వ ప్లేయర్గా. సో ఇక్కడ వన్డే ప్రపంచ కప్ అని మెన్షన్ చేశాం చూడండి. ఓన్లీ వన్ డేస్ కాదు, వన్డే ప్రపంచ కప్లో డబుల్ సెంచరీ చేసినటువంటి 3వ ప్లేయర్గా ఆస్ట్రేలియా ప్లేయర్ అయినటువంటి మ్యాక్స్వెల్ నిలిచాడు.
అండ్ ఫస్ట్ ప్లేయర్ ఎవరు? క్రిస్ గేల్. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి మార్టిన్ గుప్టిల్. ఓకే. అండ్ ఈ యొక్క మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ దేశంపై ఈ యొక్క ఘనత సాధించడం జరిగింది. అండ్ వన్డేలో ఆస్ట్రేలియా తరపున తొలి డబుల్ సెంచరీతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్, అంతర్జాతీయ క్రికెట్లో టైమ్డ్ అవుట్ అయినటువంటి తొలి ప్లేయర్గా. సో ఫస్ట్ ప్లేయర్ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మీకు. సో ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్లో అంటే 146 ఇయర్స్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ చరిత్రలో టైమ్డ్ అవుట్ అయినటువంటి తొలి పర్సన్. టైమ్డ్ అవుట్ అంటే పెవిలియన్కి వెళ్ళినటువంటి తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారంటే శ్రీలంక బ్యాటర్ అయినటువంటి ఏంజెలో మాథ్యూస్. పేరు గుర్తుపెట్టుకోండి, ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. అండ్ బంగ్లాదేశ్పై ఈ యొక్క ఘటన అనేది జరిగింది. సో ఏంటి ఈ యొక్క టైమ్డ్ అవుట్ అంటే ఇన్ టైంలో క్రీజులోకి వెళ్ళకపోవడం వల్ల టైమ్డ్ అవుట్గా ప్రకటించడం జరిగింది. అండ్ ఏ దేశం అంటే బంగ్లాదేశ్పై ఈ యొక్క ఘటన అయితే జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఈ యొక్క టైమ్డ్ అవుట్ అనేది క్రీజులోకి తప్పనిసరిగా 2 నిమిషాల వ్యవధిలో వెళ్ళాలి. బట్ 2 నిమిషాల కంటే ఎక్కువ వెళ్ళాడని చెప్పేసి ఈ యొక్క టైమ్డ్ అవుట్గా ప్రకటించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేయడం జరిగింది. సో ఎందుకంటే ప్రపంచ కప్లో భారత చేతిలో శ్రీలంక ఘోర పరాజయమైంది. సో అందుకు గాను ఈ యొక్క శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఆ దేశ క్రీడల శాఖ మంత్రి అయినటువంటి రోషన్ రణసింగే ఈ యొక్క కమిటీని, శ్రీలంక కమిటీని పూర్తిగా రద్దు చేసింది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంది. ఇటీవలే ఏ దేశ ప్రభుత్వము ఆ క్రికెట్ బోర్డుపై వేటు వేసిందంటే శ్రీలంక. అండ్ అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఈ యొక్క శ్రీలంక బోర్డును కూడా రద్దు చేసింది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ యొక్క రాజకీయం అనేది ఇన్వాల్వ్ అయింది ఈ యొక్క క్రికెట్ గేమ్స్లో. ఈ యొక్క క్రికెట్ బోర్డుకు సంబంధించి రాజకీయం కూడా ఇన్వాల్వ్ అయింది. అందుకు గాను ఐసీసీ దీనిపై సస్పెన్షన్ విధించింది. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, శ్రీలంక బోర్డుపై సస్పెన్షన్ విధించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఎందుకంటే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ప్రభుత్వ జోక్యం. సో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందువలన ఈ యొక్క ఐసీసీ శ్రీలంక బోర్డుపై ఇటీవలే సస్పెన్షన్ విధించింది. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్, 37వ నేషనల్ గేమ్స్. సో 2023కు సంబంధించి నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అని అడుగుతారు మీకు క్వశ్చన్. సో గోవాలో జరిగాయి, 37th ఎడిషన్. అండ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచింది అండ్ ఎన్ని పథకాలు నిలిచాయి, అలాగా తెలంగాణకు సంబంధించి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పథకాల పట్టికలో 19వ స్థానం నిలిచింది. అండ్ టోటల్ వచ్చేసి 27 మెడల్స్ గెలిచింది. 27 మెడల్స్ గెలిచింది. అందులో 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 బ్రాంజ్ లేదా కాంస్య పథకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ తెలంగాణ వచ్చేసి పథకాల పట్టికలో 22వ స్థానం నిలిచింది. అండ్ ఇందులో 25 పథకాలు గెలిచింది తెలంగాణ. అండ్ ఇందులో 4 స్వర్ణాలు, 10 రజతాలు అండ్ 11 కాంస్యాలు అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా చూసుకుంటే పథకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర నిలిచింది. 228 పథకాలు. అండ్ సెకండ్ వచ్చేసి సర్వీసెస్. సో సర్వీసెస్ అంటే ఏంటి? ఉద్యోగస్తులు, మనకు ఆర్మీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు సంబంధించింది ఇది. అండ్ థర్డ్ వచ్చేసి హర్యానా నిలిచింది. అండ్ ఫోర్త్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రము పథకాల పట్టికలో నిలిచింది. ఓకే. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ వన్డేలో అత్యధిక పరుగులు చేసినటువంటి ప్లేయర్లు. సో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ప్లేయర్లు. సో ఇటీవల విరాట్ కోహ్లీ యొక్క ఘనత సాధించాడు. ఒక మైలురాయి చేరడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉంటారు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి సంగాకారా ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్, సో రీసెంట్గా ఈ యొక్క రికీ పాంటింగ్ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. సో థర్డ్ ప్లేస్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి రికీ పాంటింగ్ ఉన్నారు. అండ్ తాజాగా విరాట్ కోహ్లీ ఎవరి రికార్డును అధిగమించాడంటే రికీ పాంటింగ్ను వెనక్కి నెట్టడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ వన్డేల్లో 50 సెంచరీలు చేసినటువంటి ఏకైక ప్లేయర్. సో వన్డేలో మాత్రమే ఈ యొక్క వన్డేలో మాత్రమే 50 సెంచరీలు చేసినటువంటి ఏకైక ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారు? విరాట్ కోహ్లీ సృష్టించారు. అండ్ విరాట్ కోహ్లీ మొత్తం 279 ఇన్నింగ్స్లో ఈ యొక్క రికార్డును అధిగమించడం జరిగింది. అండ్ సచిన్ టెండూల్కర్ వచ్చేసి 452 ఇన్నింగ్స్లో 49 సెంచరీలు మాత్రమే చేశాడు. అండ్ రోహిత్ శర్మ వచ్చేసి 31 సెంచరీలను 253 ఇన్నింగ్స్లో చేశాడు. అండ్ రికీ పాంటింగ్ తర్వాత ప్లేస్లో, అలాగే జయసూర్య తర్వాత ప్లేస్లో ఉన్నారు. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి 50 సెంచరీలు చేసింది ఎవరంటే విరాట్ కోహ్లీ. సో ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ విరాట్ కోహ్లీ ఎప్పుడు ఈ యొక్క రికార్డు నమోదు చేశాడంటే ప్రపంచ కప్లో భాగంగా సెమీఫైనల్లో న్యూజిలాండ్పై 50వ సెంచరీ నమోదు చేశాడు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. సో మనకు రీసెంట్గా వీరేంద్ర సెహ్వాగ్, అలాగే మన ఇండియాకు చెందినటువంటి డయానా ఎడుల్జీ, శ్రీలంక మాజీ ఆటగాడైనటువంటి అరవింద డిసిల్వా, సో ఈ ముగ్గురు కూడా రీసెంట్గా
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం జరిగింది. సో మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో భారత క్రికెటర్ ఎవరెవరు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారంటే వీరేంద్ర సెహ్వాగ్ అండ్ డయానా ఎడుల్జీ అండ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నటువంటి తొలి మహిళా క్రికెటర్గా ఎవరు నిలిచారంటే డయానా ఎడుల్జీ. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్ ఎవరంటే డయానా ఎడుల్జీ. అండ్ భారతదేశం నుండి ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది ఈ యొక్క ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో నిలవడం జరిగిందంటే మొత్తం 9 మంది ఈ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో నిలిచారు. అండ్ భారతదేశం నుండి తొలి మహిళ ఎవరంటే డయానా ఎడుల్జీ. టోటల్ వచ్చేసి 9 మంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. సో రీసెంట్గా మీకు నవంబర్ మంత్లో ఎండ్ అయింది. సో 13వ ఎడిషన్ జరిగింది. అండ్ ఇండియా దీనికి ఆతిథ్యం ఇచ్చింది. అండ్ ఫైనల్ ఎక్కడ జరిగింది అనేది మీకు ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ స్టేడియం. సో నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంది మీకు? గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో ఉంది. నవంబర్ 19 అయితే ఫైనల్ జరిగింది. అండ్ ఈ యొక్క టోర్నీలో విజేతగా నిలిచినటువంటి జట్టు ఏదంటే ఫైనల్లో ఆస్ట్రేలియా నిలిచింది. అండ్ గరిష్టంగా ఆరవసారి ఈ యొక్క ఐసీసీ వన్డే వరల్డ్ కప్ను విజేతగా నిలిచింది. అండ్ రన్నరప్ దేశం వచ్చేసి భారతదేశం నిలిచింది. అండ్ వన్డే వరల్డ్ కప్ సంబంధించి కొన్ని అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఎవరికి వచ్చింది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీకి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. మొత్తం 765 పరుగులు చేశారు. అండ్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. సో అంటే ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే హెడ్ ట్రేవిస్ ఈ యొక్క 137 పరుగులు చేశారు. అండ్ అత్యధిక పరుగులు చేసింది ఎవరంటే విరాట్ కోహ్లీ అండ్ 765 పరుగులు అండ్ 11 ఇన్నింగ్స్లు. అండ్ అత్యధిక వికెట్లు తీసింది ఎవరంటే మహమ్మద్ షమి ఫ్రమ్ ఇండియా 24 వికెట్లు. ఓకే, అండ్ నెక్స్ట్ 2027 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుందంటే 3 దేశాల్లో జరుగుతుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే అండ్ నమీబియా. సో ఈ 3 దేశాల్లో 2027 14th ఎడిషన్ ఈ 3 దేశాల్లో జరగనుంది. అండ్ టైమ్డ్ అవుట్ అయినటువంటి తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారు? సో ఇందాక డిస్కస్ చేసే మనము శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్. అండ్ విరాట్ కోహ్లీ 50 సెంచరీ నమోదు చేశాడు అగైనిస్ట్ న్యూజిలాండ్పై. అండ్ ఇక్కడ మీకు అత్యధికంగా 6 సార్లు ఆస్ట్రేలియా గెలిచిందని చెప్పాము. సో ఒక్కసారి ఇయర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి 1987, 1999, 2003, 2007, 2015 అండ్ 2023. సో మొత్తంగా 6 సార్లు ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ను గెలవడం జరిగింది. అండ్ భారతదేశం 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు. సో వాస్తవానికి ఈ యొక్క లేటెస్ట్ 13వ ఎడిషన్లో వెస్టిండీస్ పాల్గొనలేదు. అటు ప్రీవియస్గా 2 సార్లు గెలిచింది. అండ్ భారతదేశం కూడా 2 సార్లు ఈ యొక్క వరల్డ్ కప్ని గెలిచింది. అండ్ పాకిస్తాన్ ఒకసారి, శ్రీలంక ఒకసారి అండ్ ఇంగ్లాండ్ ఒకసారి గెలవడం జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్. వన్డే ప్రపంచ కప్ గురించి మీకు డ్యామ్ షూర్గా క్వశ్చన్ ఇచ్చేస్తే అవకాశం ఉంది. ఓకే, ట్రాన్స్జెండర్కు అర్హత లేదు. సో ఐసీసీ ఇటీవలే ఒక కీలక నిర్ణయం అయితే చేసుకుంది. ఏంటంటే ట్రాన్స్జెండర్కు అంతర్జాతీయ మహిళా క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు అలాగే గౌరవం పెంచేందుకు ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇక మీదట లింగ మార్పిడి చేసుకున్నటువంటి అబ్బాయిలు పూర్తిగా అమ్మాయిల హోదా పొందినప్పటికీ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఆడేందుకు అర్హత లభించదని తేల్చి చెప్పింది. అంటే దీని అర్థం ట్రాన్స్జెండర్కు క్రికెట్లో ఆడే అర్హత లేదు. అండ్ ఇటీవలే మాకు ఇంపార్టెంట్ నోట్ చూడండి. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ట్రాన్స్జెండర్ పేరు ఏంటంటే డానిల్ మెక్గహే. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డానిల్ మెక్గహే. ఇది వచ్చేసి కెనడా దేశానికి చెందినవారు. 29 years old. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో డేవిస్ కప్ అనేది దేనికి సంబంధించి వచ్చేసి మీకు టెన్నిస్కి సంబంధించిన ఒక క్రీడ. డేవిస్ కప్ 2023. సో ఒక్కోసారి మీకు ఎగ్జామ్లు అడుగుతారు డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటే టెన్నిస్కి సంబంధించింది. అండ్ 2023 విజేత వచ్చేసి ఇటలీ. సో ఇటలీ 2వసారి విజేతగా నిలవడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి రన్నర్అప్గా వచ్చేసి ఆస్ట్రేలియా నిలిచింది. సో 2023 డేవిస్ కప్ విజేత ఎవరంటే ఇటలీ దేశము. అండ్ నెక్స్ట్ సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అబుదాబి ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ రేసులో విజేతగా ఎవరు నిలిచారంటే రెడ్ బుల్ జట్టు. సో ఇంపార్టెంట్, రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వర్స్టాపెన్ నిలిచాడు. సో మీకు ఎగ్జాముల్లో మ్యాక్సిమం ప్రతి సంవత్సరం కూడా 22 మొత్తం ఈ యొక్క గ్రాండ్ ప్రీ జరిగితే ఈ సంవత్సరము 2023లో మొత్తం ఈ యొక్క 22లో
19 గ్రాండ్ ప్రీలు ఎవరు నిలిచారంటే మ్యాక్స్ వర్స్టాపెన్. సో చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీకు ఒకసారి ఎగ్జామ్‌లో అడుగుతారు ఏంటంటే మొత్తం 2023లో ఎన్ని గెలిచాడు మ్యాక్స్ వర్స్టాపెన్ వచ్చేసి 19 ఫార్ములా 1 గెలిచాడు. అండ్ మిగతా 3 ఎవరు గెలిచారంటే సౌదీ అరేబియా, అజర్బైజాన్ విజేతగా ఎవరు నిలిచారంటే పెరేజు అండ్ సింగపూర్ గ్రాండ్ ప్రీ ఎవరు నిలిచారంటే సెయింజు. సో ఈ 3 తప్ప మిగతావన్నీ కూడా మ్యాక్స్ వర్స్టాపెన్ నిలిచాడు. మొత్తం 22 జరిగితే 19ంటిని మ్యాక్స్ వర్స్టాపెన్ నిలిచాడు. మ్యాక్స్ వర్స్టాపెన్ వచ్చేసి రెడ్ బుల్ జెట్ డ్రైవరు. అండ్ మిగతా మూడింటిలో 2 పెరేజ్ గెలిచాడు, ఆ సౌదీ అరేబియా అండ్ అజర్బైజాన్. అండ్ సెయింజ్ వచ్చేసి సింగపూర్ గ్రాండ్ ప్రీ నిలిచాడు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే డిస్కస్ చేద్దాం. ఫార్ములా 1 చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్నటువంటి డ్రైవర్ల జాబితాలో మ్యాక్స్ వర్స్టాపెన్ 3వ స్థానానికి చేరాడు. ఈయన వచ్చేసి మొత్తం 54 విజయాలు నమోదు చేశారు ఇప్పటి వరకు. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే లూయిస్ హ్యామిల్టన్ ఉన్నారు, 103 విజయాలు. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి షూమాకర్ 91 విజయాలు. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వెటెల్ 53 విజయాలు. సో ఇంపార్టెంట్, డ్యామ్ షూర్గా ఈ యొక్క టాపిక్ నుంచి అయితే మీకు ఏదో ఒక రూపంలో అయితే క్వశ్చన్ వస్తుంది. సో ఇంపార్టెంట్, వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2023 నవంబర్ నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.